కానీ ఒకటి మాత్రం పక్కగా చెప్పొచ్చు, ఉద్యమంలో కేసీఆర్ గారి మాట ఎంత పవర్ఫుల్ గా పేలిందో ఖచ్చితంగా తెలంగాణ కళాకారుల పాట కూడా అంతే పవర్ఫుల్ గా ఆనాడు పనిచేసింది అనే మాట చెప్పొచ్చు. ఒకరిద్దరు కాదు, తెలంగాణలో అజ్ఞాత సూర్యులు ఎన్ని వందల మంది ఉన్నారో ఈరోజు ఈ వేదికనే దానికి సాక్ష్యం. కానీ ఇట్లాంటి అజ్ఞాత సూర్యులు ఎంతో మంది ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వెరవకుండా భయపడకుండా వందే మాత్రం సినిమా అన్నాడు, సినిమా రంగంలో ఒకప్పుడు మా తెలంగాణ అని చెప్పుకోవాలంటే, తెలంగాణ యాసలో మాట్లాడాలంటే 1-2 సార్లు ఆలోచించాల్సి వచ్చేది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ భాషలో మాట్లాడితేనే సినిమాలు హిట్ అవుతున్నాయన్న మాట కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న 574 మంది ఆనాడు కళాకారులందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి పే స్కేల్ ఇచ్చి గౌరవించింది తెలంగాణ ప్రభుత్వం. కానీ 574 మంది మాత్రమే కాదు, ఇంకా వందల మంది కళాకారులు ఉద్యోగాలు రాని వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వారందరూ కూడా బ్రహ్మాండంగా ఉండాలి అంటే వారికి మన ఆదరణ, వారికి మన దీవెన, ఆశీర్వాదం తప్పకుండా అవసరం ఉంటుంది. ఈ నగరంతో ప్రత్యేకమైన ప్రేమ, ఒక ప్రత్యేకమైన అనుబంధం నాకు వ్యక్తిగతంగా ఉంది. అదే విధంగా కేసీఆర్ గారికి ఎంత ప్రేమ ఉందో కరీంనగర్ అంటే నాకంటే బాగా మీకే తెలుసు. ఎందుకంటే ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడి నుంచే ఆయన ఆనాడు మీ ఆశీర్వాదంతో పార్లమెంట్ లో అడుగుపెట్టి తెలంగాణ వాదాన్ని, తెలంగాణ వాణిని గట్టిగా వినిపించిన, ఆ తర్వాత మళ్ళీ ఆమరణ దీక్షకు ఆనాడు పూనుకున్న ఇదే కరీంనగర్ ఆశీర్వాదం వల్లనే ఈరోజు తెలంగాణ సాకారమైందనే మాట కూడా మళ్ళొకసారి మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ, మరి మన తెలుగు పార్టీ కూడా భారతదేశం అంతా దుమ్ము లేపాలా? ఆ రోజు కూడా తొందరలో వస్తున్నది. కాబట్టి మీ అందరి మద్దతు, మీ అందరి ఆశీర్వాదం. ఆనాడు సింహగర్జన రోజు, టిఆర్ఎస్ పుట్టినరోజు ఏప్రిల్ 27 నాడు పుట్టి మే 17 నాడు ఇదే కరీంనగర్ లో ఆనాడు మొట్టమొదటి సభ సింహగర్జన జరిగింది. మీ ఆశీర్వాదంతోనే తెలంగాణ వచ్చింది. మరి ఇదే కరీంనగర్ లో ఈరోజు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం, రేపటి సంచలనం ఏదైతే ఉందో, మీ అందరి ఆశీర్వాదంతో ఇండియా మొత్తం దుమ్మురేగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు. జై తెలంగాణ.